సార్ వాళ్ళు కూడా ఇప్పలేదు, మీరైనా ఇప్పించండి సార్. సార్ ఏం అన్యాయం అయ్యా, ఎంత అన్యాయం అయ్యా. అయ్యా ఇంత ఘోరం ఎప్పుడు చూడలేదయ్యా, ఇంత అన్యాయమా. నాకు పెళ్లి పెట్టుకున్నాను కదయ్యా, అగ్రికల్చర్ లోన్ వ్యవసాయ లోన్ ఇప్పించండి కదయ్యా. ఇందులోని పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి తీసినవి కాదు, కల్పితం మాత్రమే. ఈ మనుషులు ఏంటి, ఎంత పని చెప్పినా సరిగా చేయరు పని. షీలా, ఎంతవరకు వచ్చింది పని? అప్లికేషన్ పట్రా, గెట్ ఇట్ కమ్ ఫాస్ట్. ఈయన గట్టిగా అరుస్తున్నాడే, మన పని అవుతుందా లేదా ఈరోజు? మన పని అవుతుందా లేదా ఈరోజు? అయ్యా నమస్కారం అయ్యా. ఎవరు? అయ్యా నమస్కారం అయ్యా. నమస్కారం. అగ్రికల్చర్ లోన్ కావాలయ్యా, వ్యవసాయానికి లోన్ కావాలండి అయ్యా. కూర్చోండి, మాట్లాడదాం. కూర్చోండి, అయ్యా. కూర్చోప్ప. అయ్యా, టైం అయ్యా. లేదు, టైం వేస్ట్ చేయ మాకు. అయ్యా పర్లేదండి అయ్యా. కూర్చోండి, టైం వేస్ట్ చేయమాకండి, వర్క్ లో ఉన్నాగా. చెప్పండి ఏంది? అయ్యా చెప్పండి. ఈ నెలలో నా కూతురి పెళ్లి పెట్టుకుంటానండి అయ్యా. సరే. వ్యవసాయానికి లోన్ కావాలండి అయ్యా. మ్మ్. దయవించి కొద్దిగా మంజూరు చేయండి అయ్యా. నా కూతురు పెళ్ళి ఉంది ఈ నెలలో, మీరు దయపెట్టి కొద్దిగా నన్ను చూడండి అయ్యా. లేదు, యాక్చువల్గా లోన్లు గిన్లు ఏం లేవు, సరేనా? ఏమన్నా ఉంటే వచ్చే నెల రాకుండా చూసుకుందాం. బయలుదేరండి, పర్లేదు. అయ్యా అయ్యా ఈ మంత్ సరే, లేదు బయలుదేరండి, టైం నాకు పని ఉంది. పెళ్లి పెట్టుకున్నాం అయ్యా, వ్యవసాయానికి లోన్ ఇప్పించండి. లేదు, నా కుదరదు. దగ్గర పత్రాలు కూడా ఉండండి అయ్యా. అయ్యా వ్యవసాయానికి లోన్ ఏంటయ్యా ఇప్పించండి. నేను అసా? అయ్యా 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 చూడండి అయ్యా. ఏంది బాధ? ఈ నెలలో నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను అయ్యా, ఒక్కసారి చూద్దాం. చూడండి అయ్యా. ఏంది, ఎంత ఉంది? ఏంది అయ్యా 1 ఎకరం ఉందండి అయ్యా. 1 పొలమా, ఎకరం. బీడు భూమా? పొలమే అయ్యా. 1 ఎకరం. పొలమేనా? 1 ఎకరం ఉందండి. ఏం రాదయ్యా, ఒక అయ్యా, ఎకరానికి అయ్యా, ఏమొస్తుంది చూడండి అయ్యా. అయ్యా దీంట్లో? నా కూతురు ఈ నెలలో పెళ్లి ఉందండి అయ్యా. ఎట్లా కూడా చూడండి అయ్యా, ఈ నెలలో నా కూతురు పెళ్లి ఉందండి అయ్యా. వ్యవసాయానికి అగ్రికల్చర్ లోన్ ఇప్పించండి అయ్యా. అయ్యా 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 మీ పుణ్యం ఉంటుంది. లేదు, మీరు బయలుదేరండి అయ్యా. మా క్లయింట్ వస్తున్నారు, డబ్బున్న మనిషి, బిజినెస్ మ్యాన్ వస్తున్నారు. మీరు కాస్త పక్కకి వెళ్తే ఆయనతో మాట్లాడి మళ్ళీ పిలుస్తా. పక్కన కూర్చో, అక్కడ వెళ్ళి మూలలో కూర్చోపో. వెళ్ళండి. అయ్యా సార్ రండి, సార్ రండి రండి. అయ్యో రండి, కూర్చోండి కూర్చోండి. మేనేజర్ గారు నమస్తే. నమస్కారం సార్, రండి రండి, కూర్చోండి. పర్వాలే. అయ్యో కూర్చోండి కూర్చోండి సార్. సార్ ఏంటి ఇలా వచ్చారు? ఏ ప్యూన్, సార్కి ఒక జ్యూస్ తీసుకురా. పర్లేదు పర్లేదు, తీసుకురా. నువ్వు అలానే అంటావు సార్. వద్దు అవన్నీ. చెప్పండి సార్, ఏంటి ఇలా వచ్చారు? ఫోన్ చేసి ఉంటే నేనే వచ్చేవాడినిగా. పర్లేదయ్యా, మర్చిపోతే ఏం కాదు. మిమ్మల్ని మేము ఎప్పుడు కాదన్నాం సార్. మీరు ఎప్పుడు ఫోన్ చేసి రే ఇలా రా, వచ్చి పని చూడు అంటే మేము చేసేవాళ్ళం. వచ్చిపోదాం, ఏం ప్రాబ్లం లేదు. అలా అంటారా సార్? చెప్పండి సార్, ఏంటి మీది? నాకు బిజినెస్ లోన్ కావాలి. అవునా? అదే ఇదే నా డాక్యుమెంట్. అదే ఓకే ఓకే సార్, అన్ని బాగున్నాయి. అంటే ల్యాండ్ మీద కదా మీరు చెప్తున్నారు? అవునవును. ల్యాండ్ యూజ్ చేసి బిజినెస్ లోన్ తీసుకున్నాను. ఎంత ఉంది ల్యాండ్? 1 ఓ మస్తు సార్, 1 ఎకరా అంటే చాలా తీసుకోవచ్చు లోను. దాంట్లో ఏముంది? సూపర్ సార్, బాగుంది. మంచి ల్యాండ్, మంచి రింగ్ రోడ్ దగ్గరలో ఉంది. ఓకేనా? ఏంటయ్యా మళ్ళా వచ్చావు నువ్వు? చెప్పయ్యా. అదే వ్యవసాయానికి లోన్ అయ్యా. కాదు, అక్కడ నేను పెద్ద మనిషితో మాట్లాడుతున్నానా, మళ్ళీ మధ్యలో వస్తావు ఏంటి నీకు? ఏంటయ్యా సెక్యూరిటీ సార్, సార్ బేజార్ చేసుకోకండి ప్లీజ్. సెక్యూరిటీ ఫస్ట్ తీసుకుని అక్కడ కూర్చోబెట్టండి. సార్ మీరేమనుకోకండి. అయ్యా వెళ్ళమయ్యా పక్కకి, మళ్ళీ మాట్లాడతాం మీతో. ఏంది మాకు ఇలా తగులుకున్నావు మీరు? కాంట్రాక్ట్ ఏమైందిరా? సరే సరే, నేను బ్యాంక్లో ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే సార్ చెప్పండి. సో 5 crore. 5 ఇప్పుడు వచ్చాడా వ్యక్తి, అతనికి కుదరదు, కానీ మీకైతే నేను ఏర్పాటు చేయగలను సార్. ఏం రాదయ్యో, 1 ఎకరానికి ఏం వస్తుంది? అయ్యా నా కూతురు ఈ నెలలో. చూసారా సార్ డబుల్ యాక్షన్? మీరు మీకు మేము హెల్ప్ చేస్తాము, మాకు మీరు హెల్ప్ చేస్తారు సార్. అది ఎప్పుడు ఉన్నదే కదా. డెఫినెట్లీ సార్, మీకు కుదురుద్ది. నాకు ఒక 2 days టైం ఇవ్వగలరా? త్వరగా కావాలా? అర్జెంట్ 2 days. ఓకే ఫైన్ ఫైన్ సార్, గుడ్. బట్ 2 days లోన్ మాత్రం కావాలి. అయ్యో మిస్ అవ్వదు సార్, లోన్ మిస్ అవ్వదు. మిమ్మల్ని అనుకున్నా.
ఇప్పుడే నేను శాంక్షన్ చేస్తున్నా. అర్థమైందా? 2 డేస్ ప్రాసెసింగ్ పట్టుద్ది. మీ పేపర్స్ అన్ని నాకు మీ మీ పర్సనల్ అసిస్టెంట్ తో మాకు మీ డాక్యుమెంట్స్ పంపించినా సరే మీ సైన్ ఈ చోట్ల పెట్టేసేయండి. తీసుకోండి. ఇక్కడ సైన్ పెట్టిచ్చేసేయండి నాకు. మీకు వర్క్ ఇక్కడ? ఫినిష్ చేస్తాను. యెస్, అక్కడ సైన్ చేయండి చాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళి ఆరాంగా ఉండండి. మీకు 2 డేస్ లో డబ్బులు శాంక్షన్ అవుద్ది. ఓకేనా? సో మంది ఇందులోనే కదా అకౌంట్ ఉన్నది. యా. సో ఇందులోకే పడుద్ది. సో మరి మీరు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది మన మధ్యనే ఉండాలి మరి. ఓ డెఫినెట్లీ. సార్ అలాగే మర్చిపోకండి. యా, నాకు రావాల్సింది. వచ్చేస్తుంది పంపించేద్దాం. ఓకేనా? అయిపోలేదు. పర్లేదు, మీకు వచ్చిన తర్వాతనే ఇవ్వండి. ఓకే? సరే సార్. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ. రండప్ప. నెక్స్ట్ ఎవరు? రండప్ప. ఈ రోజన్నా శాంక్షన్ అవుతుందో లేదో. సార్ నమస్తే సార్. షప్పా, సార్ మళ్ళీ వచ్చావేందయ్యా? ఏంటి నీ సమస్య? సార్ పెళ్ళి పెట్టుకున్నాం సార్. కొద్దిగా వ్యవసాయం అగ్రికల్చర్ లోన్ ఇప్పించండి సార్. సరే, నిన్నొచ్చావు 2 రోజుల ముందు అనుకుంటా. ఎప్పుడు వచ్చింది? సార్ సరే కూర్చో మాట్లాడదాం. కూర్చో. ఏంది నీ సమస్య? ఎందుకు నా అయ్యా. వెనకంటే తిరుగుతున్నావు? అయ్యా అగ్రికల్చర్ లోన్ అయ్యా. పిల్ల పెళ్ళింది, నా కూతురు పెళ్ళింది అయ్యా. 1 నెలలో పెళ్ళింది. మీరు దయదలిచి నాకు అగ్రికల్చర్ లోన్ ఇప్పించండి అయ్యా. ఈ ఈడు నేను పొలం పెట్టుకోవాలయ్యా. నా కూతురు పెళ్లి చేయాలి. దయ ఉంచి నాకు కొద్దిగా అగ్రికల్చర్ చాలు. ఎంత చెప్తావు సోది? అయ్యా అయ్యా సోది ఎంత చెప్తావు నువ్వు? అయ్యా అయ్యా 1 ఎకరం పొలం ఉందండి. ఏం చూడాలి? అయ్యా, ఇక్కడ చూపించావుగా. అయ్యా, 1 ఎకరం ఉంది. ఏం వస్తుంది 1 అయ్యా, ఎకరాకి? అయ్యా, అయ్యా. ఏం వస్తుంది? అయ్యా ఎంత ఇప్పించండి అయ్యా. అయ్యా అయ్యా అయ్యా. చూడు, ఆయన బిజినెస్ మ్యాన్ వచ్చే టైం అయింది. త్వరగా ట్రైల్ చేసి వెళ్ళిపో. ఏమి రాదు, నేను చెప్పేది విను. అయ్యా ఓకేనా? అయ్యా మీలాంటి పెద్దోళ్ళు మమ్మల్ని సహకరించుకుంటే ఎలా? లేదప్పా, అయ్యా అయ్యా నేను చెప్తే అర్థం కాల. నేనేదో ఒక విలన్ లాగా కనిపిస్తాను మీకు. అయ్యా అయ్యా అదేం లేదు ఎక్కడికి ఏం రాదు స్వామి. పట్టుకుని వెళ్ళు. ఎందుకు మా అయ్యా. time waste నాకు చేస్తావు? దేవుడిచ్చింది ఇది ఒకటేనయ్యా. నాకు ఏం లేదయ్యా. కాదు స్వామి, నీకు నా- అర్థం కావట్లా. 1 ఎకరాకి ఏమి రాదు. నా మాటిని తీసుకొని వెళ్ళి ఎవరి దగ్గర కుదో పెట్టుకొని డబ్బులు తీసుకుంటా. అయ్యా బతకలేనయ్యా. నా కూతురు పెళ్లి చేయాలయ్యా. ఈ నెలలో నా కూతురు పెళ్లి ఉందయ్యా. దయవంచి నాకు తలకాయ నొప్పి. ఇప్పించండి అయ్యా. అయ్యా 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 సరే సరే, చూద్దాం పో. చేతులు చూద్దాం. కొట్టుకుంటానయ్యా. అయ్యో, చేతులు కొట్టుకుంటాను. చూద్దాం పో. అయ్యా ఆడపోయి కూర్చోపో. అయ్యా చెప్పేం? అయ్యా ఆయనకి అక్కడ కూర్చోబెట్టు. పో, అక్కడ పో, మూల కూర్చో. చూద్దాం పో. సరే సార్. చూద్దాం పో. సరే సార్. ఇదో, అక్కడ వెళ్ళి కూర్చో. మాట్లాడదాం. నేను మళ్ళా పిలుస్తా. ఇప్పుడు మళ్ళా నువ్వు మధ్యలో రామాకు. కాళ్ళని పిల్లిలాగా దూరం మాకు. ఓకేనా? సరే ఆయన బిజినెస్ మ్యాన్ వస్తున్నాడు. సరే అయ్యా. అయిపో మధ్యలో మీరు వచ్చినారనుకో, ఆయనకి అసలే కొంచెం క్రాకు. సరే అయ్యా. దొబ్బేస్తాడు. నా సరే. మాటిని అక్కడ ఎక్కడన్నా ఉండు. సరే సరే నువ్వు అయ్యా. సరే చెప్పినట్టు. సరే ఓకేనా? సరే. ఆడ ఉండు పో. మధ్యలో రామాకు. ఇప్పుడే చెప్పేసాను నేను. అట్లాగే అయ్యా. సరే అయ్యా. అట్లాగే అయ్యా. సరే పో. కొద్దిగా చూడండి అయ్యా. అదే నాకు మరి మండేది. సరే. సరే చెప్తా, వెళ్ళిపో. సరే సరే. రండి సారు. నమస్కారం సార్. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నారా? ప్యూన్, కొంచెం జ్యూస్ పట్టుకోరా సార్కి. పర్వాలేదు, ల్యాండ్ అయిపోతుంది. పర్లేదు. సార్ తాగండి సార్. ఏంటి సార్ ఎప్పుడు వచ్చినా అలా అంటారు? ఏంటయ్యా మీరు? పర్లేదు సార్. ఏం సార్ మీరు ఏంటయ్యా? మీ ఇంటికి పిలిచి మంచి దావత్ ఇస్తారు. అప్పుడు లేనిది ఏం సార్ మాకు లేదు. కమిషన్ రెడీ అయిపోయింది, చూసుకో. సార్ మాటల్లో పడి మర్చిపోయాను రెడీ. నేను. అయ్యో, ఆ మనిషి తల తింటున్నా. ఏయ్, మళ్ళీ వచ్చాడు. అంతా తెలుసు కదా. మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా? ఏం లేదు. సరే, అదే సార్ ఏంటయ్యా ఎప్పుడు చూసినా అలాంటి అయ్యో, పిలిపించుకుంటూ ఏం చేద్దాం సార్? నేను వచ్చినప్పుడే పిలిపిస్తారేంటయ్యా మీరు? లేదు, నాకేం ఆశ సార్. ఆయన ఆ మనిషి కరెక్ట్ గా మీరు ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఏం చేద్దాం? అలా వాళ్ళు ఏదో బాధలు పేదోళ్ళు, ఏం చేద్దాం? మళ్ళీ సరే, చూసుకోవాలి. నేను వచ్చినప్పుడు ఎందుకు చూసుకోవాలి? సారీ సార్, ఇన్కన్వీనియన్స్. సారీ. సో సార్ మీది చిరాకు లోన్ అయితే అప్రూవ్ అయిపోయింది, వచ్చేసిందిగా. మీకు తీసుకున్నారా? విత్డ్రా చేశారా? వెరీ గుడ్, సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకేంటి సార్ సమాచారాలు? ఎలా ఉన్నారు అందరూ? సో బిజినెస్ ఎలా స్టార్ట్ చేయబోతున్నారు ఇప్పుడు? ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? టైం పడుతుంది, ఇంకా అంత ప్రిపేర్ జరుగుతుంది, ఇంకా వర్కౌట్ కావాలి కదా. సరే, మనలో మన మాట బిజినెస్ కైనా ఏదన్నా అట్లా దుబాయ్ గిబాయ్ వెళ్దాం అన్న. అలా ఏంటి చెప్తే నేను కూడా దొరకపోతాను. అయ్యో వద్దులేండి సార్, మళ్ళీ ఇక డ్యూటీ ప్రాబ్లం. మనం ఒకటి కదా, నువ్వు మాకు వెళ్తే నేను ఇలా చేస్తాను కదా. ఇక ఇంకప్ప
ప్యూన్ ఎంతసేపు సార్ వచ్చి కూర్చొని ఉన్నారు, నువ్వు జ్యూస్ పట్టకరా. ఉంటావా జాబ్ లో పోతావా బయటికి? ఓ లచ్చింది 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 లచ్చింది. హ్యాపీయా? అయ్యో సార్ ధన్యవాదాలు. ఇప్పుడు ఇలాగనే ఇలాగే ఉంటా, మీలాంటి ఉన్నప్పుడు మేము బాగుంటాం. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. లచ్చింది వచ్చింది ఈరోజు శుక్రవారం. సూపర్ సార్. సార్ నేను మీకు ఓపెన్ గా చెప్తాన్నా, మీకు కానీ మీ ఫ్రెండ్లకు కానీ ఎన్ని లోన్లు కావాలో చెప్పండి, మనం చేద్దాం. మనం చేపిస్తా. నువ్వు ఉన్నాక నాకు ఎదురేంటి? చేపిద్దాం కానీ అదే మీకు తెలుసు కదా మనకి ఇలాంటి వచ్చేసింది, సూట్ కేసులు వచ్చేస్తుంటాయి. వేరే వాళ్ళు అయితే నేను ఓపెన్ చేసి చూసేవాడిని, మీరు నాకు బాగా తెలుసు కాబట్టి మనకు దాని మీద రాసిన చూసుకోవయ్యా. చూసాను. అయ్యో మీ దగ్గర ఎందుకు సార్ మాట? ఏంటి సార్ సమాచారాలు? అదే సార్, మీ నుంచి కొంచెం చిన్న హెల్ప్ కావాల్సిందే. మా తమ్ముడు ఇట్లా చదువుతున్నాడు, ఇంకేమో 1 నెలలో ఎగ్జామ్ అయిపోద్ది. మీరు మీ కంపెనీలో ఏమన్నా ఉద్యోగం అట్లా ఇప్పిస్తాము, వాడు మీ పేరు చెప్పుకొని అట్లా ఉద్యోగం అంతే అంటారా? సరే సరే, థ్యాంక్ యూ. ఏంటయ్యా ఈ నెల నా కూతురు పెళ్ళయ్యా. మీకు చెప్పాను కదా ఆయన వచ్చేప్పుడు రావద్దని. అయ్యా ఆయనకేదో లోన్ తీసుకుని వెళ్ళయ్యా, ఎప్పుడు చింపేస్తాడు. అలా వెళ్ళవయ్యా, ఆయన చింపేస్తాడు. కూతురు పెళ్ళి ఈ నెల. నా మాట అలా వెళ్ళవయ్యా. 1 ఎకరా ఇప్పించండి అయ్యా. అయ్యా ఆయన కొడతాడు, వెళ్ళిపోమయ్యా. స్వామి ఏంటి నువ్వు, ఏంటయ్యా నీ బాధ? ఆయన చింపేస్తాడు స్వామి, నువ్వు వెళ్ళువయ్యా. కూతురు పెళ్ళి ఉందండి ఈ నెల. నేను మాట్లాడతాను, వెళ్ళవయ్యా. అరే ఆయనకి సెక్యూరిటీ, ఈ మనిషిని బయటికి పారండి, లాక్కపోండి. ఎందుకు సార్ మీరేం డిస్టర్బ్ కాకండి, ఆయన ఆ మనిషి అంతే. మళ్ళీ వస్తే మళ్ళీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తారు సార్. సార్ నీ పని ఏది కూడా అవ్వదు సార్. సార్ సార్ అంత పని చేయ, పని కూడా ఏది కూడా అవ్వదు. అంత పని చేయ, చూసుకో. మళ్ళీ నువ్వు ఒకటి నాకు తయారయ్యావు, నా పనికి ఎసరు పెట్టేట్టున్నావు. అంతే, ఇంకోసారి రిపీట్ అయితే నీ పని. మళ్ళీ వస్తున్నావు. అయ్యో సెక్యూరిటీ, పట్టకపోండి అయ్యా ఎప్పని. నువ్వు లే, పైకి చెప్తా, లేవయ్యా. ఏం లోన్ లేదు గీన్ లేదు, నీకు ಯಾವ బ్యాంక్ లో లోన్ ఇచ్చేది తప్పు, నేను చూసుకుంటా. మధ్యలో వస్తావేంది నువ్వు? పో సార్, వాళ్ళు కూడా ఇప్పలేదు, మీరైనా ఇప్పించండి. ఏం అన్యాయం అయ్యా, ఎంత అన్యాయం అయ్యా. అయ్యా ఇంత గౌరవం ఎప్పుడు చూడలేదయ్యా. ఇంత అన్యాయమా? నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను కదయ్యా, అగ్రికల్చర్ లోన్, వ్యవసాయ లోన్ ఇప్పించండి కదయ్యా. ఇంత అన్యాయం ఏందయ్యా? అయ్యా ఇంత అన్యాయం ఏందా? ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి? కూతురు పెళ్లి పెట్టుకున్నాను, ఏం చేయాలని అర్థం కాలేదు. నాకు చావే సమాధానం. ఏం చేయాలి? నా పరిస్థితి నాకే అర్థం కాదు. ఈ నెల నా కూతురు పెళ్ళింది, ఏం చేయాలి? ఈ బ్యాంక్ మేనేజర్ లోన్ ఇప్పించట్లేదు, ఏం చేయాలి? దేవుడా, నువ్వే దిక్కున్నాను, నువ్వే దిక్కయ్యా. హలో గైస్, గుడ్ ఈవినింగ్, హ్యాపీ సండే. మేము మీ ఆంధ్ర అందగాళ్ళం. సో ఎలా ఉన్నారు అందరూ? సో మీరు ఇక్కడ దాకా వచ్చారంటే మీరు మొత్తం మా వీడియో చూసింటారు. సో ఫర్ దాట్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. సో కంక్లూజన్ ఏంటంటే, సో ఈ వీడియో ఒక అవేర్నెస్. సో గైస్, నాకు ఒక చిన్న డౌట్, మా అందరికి ఒక డౌట్ వచ్చింది. ఏంటో తెలుసా? ఇప్పుడు మనము ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ఎనీ స్పెసిఫిక్ పర్సన్ హియర్, ఓకేనా? ఒక పర్టికులర్ పర్సన్ తీసి మాట్లాడట్లేదు. ఒక నాయకులకి గౌరవిస్తాం,
ఒక ఐఏఎస్ కి, ఒక ఐపీఎస్ కి, ఒక డాక్టర్, ఇంజనీర్, వాట్ నాట్, ఎవ్రీబడి వీఆర్ గివింగ్ దెమ్ రెస్పెక్ట్. ఓకే, బట్ కానీ ఒక ప్యూన్కి రెస్పెక్ట్ ఇస్తున్నాం. గవర్నమెంట్ ఆఫీస్ లో ఒక ప్యూన్కి రెస్పెక్ట్ ఇస్తున్నాం. బాబు ఇలా రా, తమ్ముడు ఇలా రా అని. అట్లీస్ట్ బాబు తమ్ముడు అన్న అని అంటున్నాం. కానీ ఎప్పుడన్నా ఆలోచించారా? అన్నదాత సుఖీభవ అంటారు. అంటే ఏంది, వడ్డిచ్చేవాడా వంట చేసేవాడా? కాదు, రైతన్న. సో ఆయనకి మీ కడుపు నింపే మనిషికి ఎందుకు మీరు గౌరవం ఇవ్వట్లేదు? మీరంటే మిమ్మల్ని అని కాదు, ఎవరు ఇవ్వట్లేదో వాళ్ళకి. సో ఇప్పుడు నేను అక్కడ మేనేజర్ క్యారెక్టర్ గా చేశా, సారు అన్న వచ్చేసి ఒక రిచ్ క్యారెక్టర్ చేశారు. అలాగని మేము ఇది అవేర్నెస్ కోసం, మాకు అలాంటి ఇది లేదు. ఓకేనా, బట్ యాక్చువల్ గా జరుగుతున్నవి ఇవే ఈ సంఘటనలు. సో దీన్ని మనం నిర్మూలిద్దాం. ఓకేనా, అంటే ఏమంటారు, స్టాప్ చేద్దాం. వాళ్ళని కూడా రెస్పెక్ట్ గా చూద్దాం. ఎందుకంటే వాళ్ళ నుంచినే మనం కూడా వచ్చింటాం. మీ ఫ్యామిలీలో మీ ఫాదర్ లేదా గ్రాండ్ ఫాదర్ అక్కడ నుంచినే కదా వచ్చింటారు, ఒక ఫార్మర్ గా, రైతు కుటుంబం నుంచి యా. వచ్చారు కదా. సో అన్న రైతే, రియల్ రైతు. ఈ రీల్ కోసం కాదు, రియల్ రైతు అన్న. మా నాన్న రైతు ఒకప్పుడు. సో ఇప్పుడు అక్కడ నీళ్లు లేక మనం ఇప్పుడు బెంగళూరులో వచ్చి బతుకుతున్నాం. అన్న వాళ్ళ నేను తాత కూడా వాళ్ళు రైతే. అందరూ రైతులమే కదా, మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఓకేనా, సో గైస్ అందరూ ఆయనకి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, అందరికి రెస్పెక్ట్ ఇవ్వండి. సో జై జవాన్ జై కిసాన్ అని ఊరికే చెప్పడం కాదు, అది మీరు నిరూపించాలి. ఓకేనా, సో ఏదో మా వంతైనంత సహాయం లేదా వీడియో ద్వారా మేము అవేర్నెస్ పెంచడానికి ట్రై చేస్తున్నాము. సో మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే సో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మమ్మల్ని మరింత ప్రోత్సహించి మేము అనుకున్నటువంటి టార్గెట్ అచీవ్మెంట్ ని అచీవ్ చేయడానికి మీ వంతు హెల్ప్ చేయండి. ఓకేనా, సో నేను మీ రాఘు రోడ్ని అన్న. రామాంజనేయ, వినోద్ కుమార్. జై జవాన్, జై కిసాన్, జై హింద్. జై హింద్. బాయ్ గైస్, సీ యూ, హ్యాపీ సండే. సో మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. ఓకేనా, స్టే ట్యూన్. బాయ్.